హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటండి టీడీపీ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, లేకపోతే టీడీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు మారణకాండ సృష్టిస్తున్నారు, ఇలాంటి వార్తలు అయితే కనుక ఎక్కువ వింటున్నాం. ఏంటంటారు, ఒకవేళ గెలిచేశామనే ధీమానా, లేకపోతే దౌర్జన్యం అనుకోవాలా, ఏమనుకోవాలి అసలు టీడీపీ వాళ్ళది? అసలు ఎందుకని నిజంగా టీడీపీ వాళ్ళే కావాలని కక్షపూరితంగా కుట్ర కోణంలో ఆలోచించి ఈ రాద్ధాంతమంతా చేస్తున్నారా ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు నాదే రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది, దాని ద్వారా ఎక్కువ మంది తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మర్చిపోద్దు, వీడియో అంతా చూసిన తర్వాత, పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా గెలిచేసామనే ధీమా అంటారా తెలుగుదేశం వాళ్ళకి? అందుకనేనంటారా ఇన్ని దాడులకి రాద్ధాంతాలకి సిద్ధపడుతుందంటే కనుక? లేదండి, ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలు అనేవి రెండు వైపుల నుంచి ఉంటే కానీ, లేదా ఒకవైపు కవ్వింపు చర్య ఉన్నప్పుడు ఇంకోవైపు తొందరపడుతానమో ఏదో కస్సింగ్ ఉండాలి. ఒక శబ్దం రావాలంటే రెండు చప్పట్లు మోగాలి, రెండు చేతులు కలవాలా, కలిస్తేనే ఒక శబ్దం అంటూ ఏర్పడుతుంది. కాబట్టి నిజంగా అసలు పల్నాడులో జరిగింది ఏంటి, ఏం జరుగుతుంది? పల్నాడులో ముఖ్యంగా చూసుకుంటే తాడిపత్రి కానీ, నరసరావుపేట కానీ, మాచర్ల కానీ, చంద్రగిరి కానీ, ఈ 4 నియోజకవర్గాల మీద 144 సెక్షన్ విధించింది. ఏంటి అక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందనే 100% అందరూ నమ్మాల్సిన విషయం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సిఎస్ని కానీ, అలాగే డీజీపీని కానీ ఇద్దరిని ఢిల్లీని రమ్మన్నారు ఎలక్షన్ కమిషన్. ఏంటంటే దాని మీద వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకని కంట్రోల్లోకి రావటం లేదు, అసలు ఏం జరుగుతుంది, ఆ పల్నాడులో జరుగుతున్న ఘర్షణల కారణాలు ఏంటి అనేది కానీ మాట్లాడు. పల్నాడులో ఎందుకని ఒప్పుకోవట్లా? ఇప్పుడు వరకు ఊపిరి బిగబెట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తలు, ఇప్పుడు వరకు జరిగిన దాడులు ఏవైతే 5 సంవత్సరాల నుంచి దాడులు జరిగాయో, వాళ్ళ మీద అక్రమాలు జరిగాయో, అన్యాయాలు జరిగాయో, వాళ్ళ మీద బలవంతపు కేసులు పెట్టారు. వాటన్నిటికీ ఫలితంగానే ఇప్పుడు ఒక్కసారిగా బ్లోఅవుట్ అయ్యారా వాళ్ళంతా? ఒక్కసారిగా కట్టలు తెంచుకుందా ఆగ్రహం అంతాను, లేదా గెలిచేసామనే ధీమా అయితే ఉందా అనేది కనుక ప్రజల్లో ఆలోచిస్తున్నారండి ఇప్పుడు. ఎందుకంటే మొత్తం అందరూ పల్నాడు వైపు చూస్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ, తెలుగుదేశం వెళ్ళా నిజంగానో తెలుగుదేశం వాళ్ళే ఎంత దారుణం చేస్తున్నారా అనే ఆశ్చర్యంతో మరికొంత, అసలు నిజమా వాస్తవం ఎంత అనే దాని మీద తెలియక మరికొంత. ఏదేమైతేనండి మొత్తానికి ఆ 4 నియోజకవర్గాల్లో మొత్తం 144 సెక్షన్ చాలా అవసరమైతే కేంద్ర బలగాలు కూడా కొన్ని అక్కడ దిగినాయి. వాస్తవంగా అయితే కనుక ఇంకొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఈ సిఎస్ అలాగే డీజీపీ వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళి వాళ్ళకి సంజాయిషి ఇచ్చి అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఒక వివరణ అయితే కనుక, సుదీర్ఘ వివరణ అయితే కనుక ఇవ్వడానికి బయలుదేరారు. నిజంగా ఇదంతా జరుగుతుంది. వైసీపీ ఏం చేయడం, వైసీపీ డిఫెండ్ చేసుకునేది ఏంటంటే కనుక, కావాలని టీడీపీ వాళ్ళు వైసీపీకి ఓటేశారని అక్కడ నియోజకవర్గంలో 4 నియోజకవర్గంలో ప్రజలు వైసీపీకి ఓట్లేశారనే కారణంతోనే, ఆ అక్కస్సుతోనే, ఆ కుట్రతోనే ఏంటి దాడులు చేస్తుంది తెలుగుదేశం అనేది కనుక వైసీపీ చెప్తున్న మాట ఇది. అది నిజమేనంటారంటే కాదు. అసలు ఓట్ల మాట దేవుడు ఎరుగు. ఎలా అంటే పక్కాగా గెలిచేది మేమే, దాని గురించి కాదు. మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టారు, కావాలని మమ్మల్ని రెచ్చగొట్టారు, ముందు చర్యల్లో భాగంగా వాళ్ళు చేసిన పనులే, దానివల్లే మేము రెచ్చిపోవాల్సి వచ్చింది, లేకపోతే మేము గొడవలు చేయాల్సి వచ్చింది అనేది కనుక వాళ్ళు మాట్లాడుతున్న మాటల. ఏదేమైతేనే అటు 2 వర్గాల మధ్య మామూలు ప్రజలు అంటే సామాన్య ప్రజలు కొంతమంది ఉంటారండి, ఏ పాపం పుణ్యం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఓటేసామా వచ్చామా అన్నట్టే ఉంటారు తప్ప వాళ్ళకి ఎటువంటి రాజకీయాలు తెలియదు. అలాంటి ప్రజలు నలిగిపోతున్నారు. అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కొంతమంది ఇళ్ళు ధ్వంసం చేసేశారు, అలాగే కొంతమందిని కొట్టారు. కొట్టిన వల్ల సామాన్య ప్రజలు కూడా ఉన్నారు అనేది, వాళ్ళు నలిగిపోతున్నారు. వాళ్ళు మాత్రం బాగా ఇబ్బందులు పాలవుతున్నారు. ఎక్కడ మరి ముఖ్యంగా ఏదైతే నరసరావుపేట గాని ఉందో, లేదా తాడిపత్రి ఉందో, లేదా మాచర్ల ఉందో, చంద్రగిరి ఉందో, ఈ 4 నియోజకవర్గాల్లో బాగా పెట్టరేగిపోయినాయి గొడవలు. మన వాళ్ళు వాటిని కంట్రోల్ తేవడంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. కావాలనే కొంతమంది అలాగే సైలెంట్గా ఉండమన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ ఏదైతే ఉందో, అధికార పార్టీలో కొంతమంది నాయకులు మీరేం మాట్లాడొద్దు, ఏం జరుగుతుందో అదే జరగని చూడనివ్వండి అన్నట్టుగా కొన్ని సంకేతాలు వచ్చాయి. సో దానివల్ల వాళ్ళు సైలెంట్ అయిపోయారు. లేకపోతే కంట్రోల్లోకి వచ్చును, కంట్రోల్ చేదురు, కావాలని ఏం జరుగుతుందో చూద్దామని అలా ఉండిపోయారు అని అయితే కనుక కొంతమంది మాట్లాడుకున్న మాటలు. ఏదేమైతే మొత్తానికి అయితే కనుక నానా బీభత్సం జరుగుతుందండి, రావణ కాష్టం జరుగుతుంది అక్కడ. ఎలాగంటే నాటు బాంబులు వాడేశారు, పెట్రోల్ వాటర్ బాటిల్ వాడేశారు, ఏంటి గొడవలు, గొడ్డల్లో రాడ్లు, ఇనప రాడ్లు, మొత్తం ఏవైతే మారణాయుధాలు ఉన్నాయో మ్యాక్సిమం అన్ని మారణాయుధాలను వాడేస్తున్నారు అక్కడ. కాబట్టి ఎలా ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం అంటే ఎక్కువగా కంట్రోల్లో తీసుకోవడం కోసం అదనపు బలగాలు దించి
ఏంటి మొత్తం ఫుల్ సెక్యూరిటీ పెట్టడంతో కొంచెం కంట్రోల్ ఉంది. ప్రస్తుతానికి అయితే కనుక సైలెంట్గా ఉంది అక్కడ వాతావరణం అంతా అనేది కనుక మాట్లాడుకున్నారు. ఏదేమైతేనండి గెలిచేది మేమనే ధీమాతోనే గొడవలు చేస్తున్నారు వాళ్ళు, కాబట్టి దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి పల్నాడు మొత్తం యాంటీ అయిపోయింది టీడీపీకి. పల్నాడులో ఎవరు కూడా అసలు టీడీపీకి ఓటే వేయలేదు. పల్నాడులో అందరూ కూడా వైసీపీకి గంప కొత్తగా ఓట్లు గుద్దేశారు. కాబట్టే ఇంత బెట్టింగ్ అసలు మా వాళ్ళకి ఏంటి ఈవీఎంలు కానీ అవి కానీ ఇవి కానీ పాడు చేయడం కానీ లేకపోతే మొత్తం ఇళ్లలోకి వెళ్ళి కొట్టాల్సినంత కర్మేం వచ్చింది. అంత ఎందుకు అలా తెగబడ్డారని ఆలోచిస్తే కనుక మ్యాక్సిమం అందరూ కూడా ముసలి వాళ్ళు వరకు మొదలుకొని కుర్రాళ్ళ వరకు మొత్తం అందరూ కూడా పల్నాడులో వైసీపీకి ఓటేస్తారు. కాబట్టి టీడీపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దాన్ని తట్టుకోలేక ఈ గొడవలు ఈ బీభత్సం ఇవన్నీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాకపోతే టీడీపీ వాళ్ళకైతే మాత్రం ఆ మాట అంట్లా మేము ఆల్రెడీ గెలిచేసాం, ఎస్ మేము గెలిచేసినట్టు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు వరకు మేము ఓపిక పట్టిన ఓపిక అంతా చచ్చిపోయింది, నశించిపోయింది. కాబట్టి మేము ఇంకా ఓపిక పట్టాం, ఒక దెబ్బ వేయాలని చూస్తే 4 దెబ్బలు వేస్తాం అన్నట్టుగా వాళ్ళు తయారైపోయారు అక్కడ. చూడాలి మొత్తానికి ఏదేమైతేనండి ఈ రకంగా జరుగుతున్న ఈ సంఘటనలన్నీ కూడాను పల్నాడుని ఒక ఇంత ఏంటంటే రక్తపాతం అయితే కనుక సృష్టించడానికి తయారైంది. చూద్దాం ఎలా జరుగుతుంటే మరి ఏం జరుగుతుంది అనేది. మ్యాక్సిమం అయితే కనుక ఇప్పుడు ఏది కంట్రోల్లో ఉందని వార్తలు వస్తున్నాయి. చూసిన మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కొత్త వాళ్ళు. అలాగే కనుక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నిజంగా ఏంటి గెలిచేసామని ధీమాతో వీళ్ళ గొడవలు పెట్టుకున్నారా, ఓడిపోతామనే భయంతో వాళ్ళ గొడవలు పెట్టుకున్నారా ఏంటనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ అభిప్రాయాన్ని సదా గౌరవిస్తాను, మర్చిపోద్దు లైక్ చేయటం. థ్యాంక్ యూ వెరీ మచ్.